'విరాటపాలెం' అనే వెబ్ సీరీస్ చూసాను. అది చాలా చిన్న వెబ్ సీరీస్. 7 ఎపిసోడ్స్ ఉంటది అంతే. ఈచ్ ఎపిసోడ్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సరే అయితే స్టోరీ విషయానికొస్తే 'విరాటపాలెం' అనే ఒక ఊరిలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తాళి కట్టిన కొద్దిసేపు తర్వాత చనిపోతూ ఉంటారనమాట. అందుకని ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఆ ఊరిని వదిలేసి వేరే దగ్గరికెళ్లి సెటిల్ అవుతూ ఉంటారనమాట. అయితే అనుకోకుండా హీరోయిన్‌కి ఆ ఊరిలో కానిస్టేబుల్ పోస్ట్‌లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఊరికి కానిస్టేబుల్ రాగానే అందరూ షాక్ అవుతారనమాట. ఎందుకు అంటే అది కూడా అమ్మాయి పెళ్లి అవ్వలేదు కాబట్టి. అయితే తర్వాత ఏమైంది? పెళ్లైన అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? కానిస్టేబుల్ అమ్మాయి ఆ ఊరికొచ్చాక ఏమైంది? ఇంతకి నిజమేంటి? మూఢనమ్మకమా? లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా? అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. ముందే మనకు ఇలాంటి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇలాంటి మిస్టరీ కాన్సెప్ట్ సినిమాలు చాలా బాగా ఎక్సైట్ చేస్తాయి. చాలా సినిమాలు స్టోరీ వరకే బావుంటాయి. తర్వాత మిగతాదంతా రొటీన్‌గా ఉంటది. అయితే ఈ సిరీస్‌లో స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సిరీస్ స్టార్టింగ్‌లోనే ఈ పాయింట్ స్టార్ట్ చేసి మెల్లగా మనల్ని హుక్ చేస్తారనమాట. అండ్ అలాగే సిరీస్‌లో చాలా క్యారెక్టర్స్ మీద డౌట్స్ వచ్చేలా రాసుకున్నారు. ఎలా ఉంటది అంటే చూస్తున్నంత సేపు అరే! ఖచ్చితంగా వీడే అయుంటాడురా! ఖచ్చితంగా వీడే అయుంటాడురా! అని అనిపిస్తదనమాట మనకు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ చూపించడం వల్ల మనకు అందరి మీద డౌట్ ఒస్తదనమాట. మనకు కావాల్సింది కూడా ఇదే కదా! ఇక ఇన్వెస్టిగేషన్ సీన్స్ విషయానికొస్తే స్టెప్ బై స్టెప్ క్లూస్‌తో ఇన్వెస్టిగేషన్ ఉంటది. మరీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఉండవు కానీ మనకైతే బోర్ కొట్టకుండా ఉంటదనమాట. బాగా ఎంగేజింగ్ చేస్తాయి. థీమ్స్ కానీ, కోర్ పాయింట్ కానీ ఎక్కడ డైల్యూట్ చేయకుండా ఒకటే థ్రెడ్ మీద చాలా ఫోకస్డ్‌గా తీసుకెళ్లారు సీరీస్‌ని. కొన్ని టర్మ్స్ ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి. ప్రతి పాయింట్‌లో మనల్ని లాజిక్‌గా కన్విన్స్ చేస్తారనమాట. ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ రైటింగు అస్సలుండకూడదు. అండ్ ఈ సీరీస్‌లో నాకు ఎక్కడా కనిపించలేదు అది. థ్రిల్స్ విషయానికొస్తే పర్లేదు. మనం ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగితే థ్రిల్స్ ఫీల్ అవుతాం కదా! అవి కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయము. అలాంటి ట్విస్ట్‌లు, థ్రిల్స్ కూడా ఇందులో ఉంటాయి. నిజంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఎవ్వరు ఊహించని గూడా ఊహించరు. అంత బావుంటది. అండ్ ఇది ఒక క్యారెక్టర్‌కి రిలేటెడ్‌గా ఉంటదనమాట. అస్సలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. దానికి రీజన్ కూడా కన్వీనియన్స్‌గా ఉంటది. అండ్ టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంటది. ఫ్రేమ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్‌గా ఉంటది. అండ్ పెర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. అయితే చాలా వరకు ఈ సినిమా హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉంటదనమాట. ఎందుకంటే మెయిన్ లీడ్ ఆమె కాబట్టి. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ సీరీసు చాలా డీసెంట్ సీరీస్ అనమాట. చాలా బావుంటది. అండ్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చనమాట. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతకు ముందే గనక మీరు గనక ఈ సీరీస్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. బాయ్.